10వ మీటింగు ఎక్కడ పోయినా మీ ఉత్సాహం చూస్తూ ఉంటే మీ అభిమానం చూస్తూ ఉంటే ఇది నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నా. ఈరోజు నా అదృష్టంగా నేను భావిస్తున్నా. మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు, అన్నలు, అక్కలు అందరూ కూడా ఏకపక్షంగా సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు నేను మీ దగ్గరకు వచ్చింది మీ ఆశీస్సుల కోసం వచ్చాను, మీ ఆశీర్వాదాని కోసం వచ్చాను. గడచిన 5 సంవత్సరాలు మీరు చూశారు. రాత్రింబగళ్ళు పనిచేశాం. ఈ రాష్ట్రం కోసం ఏ విధంగా పనిచేశామో మీరే ఒక్కసారి ఆలోచించుకోవాలి. నేను అడుగుతున్న పాలకుల్లో ఉండే మిమ్మల్ని అందరినీ తెలుగుదేశం పార్టీ పాలన వల్ల ఆనందంగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆనందంగా ఉన్నారా? చాలా పనులైనాయా? 2014 కంటే మీ జీవన ప్రమాణాలు పెరిగాయా? సంక్షేమ కార్యక్రమాలు తృప్తినిచ్చాయా? నేను ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు తృప్తినిచ్చాయంటే పాలకులంతా వినపడాలి. గట్టిగా మీ హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాలి. చాలా ఇంకా గట్టి చెప్పాలి. ఆ రోజు నేను ఒకటే ఆలోచించాను. విభజన జరిగింది, మీరందరూ భయపడ్డారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరూ భయపడిపోయారు. 60 సంవత్సరాల కష్టం హైదరాబాద్లో వదిలిపెట్టాం. నేనే అభివృద్ధి చేశాను. ఏం తమ్ముళ్ళు మీరే చెప్పండి, హైటెక్ సిటీ ఎవరు కట్టారు? సైబరాబాద్ ఎవరు నిర్మాణం చేశారు? ఔటర్ రింగ్ రోడ్ ఎవరు కట్టారు? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎవరు నిర్మాణం చేశారు? అదే కాదు, మొత్తం మీరు నేను అందరం కలిసి హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టాం. బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం. 60 సంవత్సరాల తర్వాత మనకు అన్యాయం జరిగింది. కట్టుబట్టలతో వెళ్ళిపోమన్నారు. ఒక మాటలో చెప్పాలంటే మామూలుగా కాదు, అవమానాలతో మనల్ని ఇక్కడికి పంపించారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి వచ్చాం. మొదటి రోజుల్లో నేను కూడా భయపడ్డాను. మీరు నా మీద ఒక నమ్మకం పెట్టుకున్నారు. అందరూ కలిశారు. ఒక్క నేను తప్ప వేరే వాళ్ళు ఎవరు ఈ రాష్ట్రాన్ని కాపాడలేరని మీరందరూ 2014 నాకు ఓట్లేసి గెలిపించారు. మీకెవ్వరికైనా ఏ లోటైనా రానిచ్చానా? నేను ఒక కుటుంబ పెద్దగా బాధ్యతగా ప్రవర్తించాను. రాత్రింబగళ్ళలో పనిచేశాను. ఆ రోజు నా పాదయాత్రలు ఇక్కడ కూడా 150 కిలోమీటర్లు నడిచాను. నేను చూశాను పెద్దవాళ్ళందరినీ, ముసలి వాళ్ళందరినీ. పిల్లలు కూడా చూసుకోలేకపోయారు. నేను ఒకే ఒక మాట ఇచ్చాను. ఆ మాట మీకు పెద్ద కొడుకుగా ఉంటా, మిమ్మల్ని ఆదుకుంటా, మీ పిల్లలు చూసుకోకపోయినా నేనున్నాననే ఒక భరోసా ఇచ్చి ముందుకు పోయాను. 200 రూపాయలు 1000 రూపాయలు చేశాం. ఈరోజు 1000 రూపాయలని 2000 రూపాయలు చేశాను. అంటే 5 ఏళ్లలో 10 రెట్లు 200 రూపాయలు 2000 చేసిన ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం, అవునా కాదా? తమ్ముళ్ళు, ఇదే కాదు, ఒకప్పుడైతే ముసలి వాళ్ళు ఎవరు చూసేవాళ్ళు కాదు. ఇప్పుడు అందరూ చూస్తున్నారు బాగా. కోడళ్ళు అయితే చాలా జాగ్రత్తగా చూసుకున్నారు ముసలి వాళ్ళందరినీ. పిల్లలందరూ దగ్గరికి వస్తున్నారు, మనవాళ్ళు మనవరాళ్ళు. ఎందుకు? చాక్లెట్ కొనిస్తారు, తాత డబ్బులున్నాయి, అమ్మమ్మ దగ్గర డబ్బులున్నాయని వాళ్ళు కూడా వస్తున్నారు. తమ్ముళ్ళు, అది నేను ఇచ్చిన గౌరవం ఈ పెద్దలకని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. డబ్బులుంటే అందరూ గౌరవిస్తారు కదా, డబ్బులు లేకపోతే ఎవరైనా గౌరవిస్తారా? మా ఆడబిడ్డలు ఉన్నారు, వాళ్ళైతే ₹1 కావాలంటే మగవాళ్ళ పర్మిషన్ కావాలి మీకు. ఒకప్పుడు
సినిమా పోవాలంటే పర్మిషన్ కావాలి, మగవాళ్ళకి మాత్రం అవసరం లే, మా ఆడబిడ్డలకే కావాలి. అదే మరిగా చిన్నప్పుడు తల్లిదండ్రుల పైన, పెద్ద అయిన తర్వాత భర్తల పైన, ముసలి వాళ్ళైతే మళ్ళా పిల్లల పైన ఆధారపడే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే ఆలోచించా, మా చెల్లెళ్ళకి మా అక్కలకి ఆత్మ గౌరవం పెంచాలని. ఈరోజు మీరు చూస్తే ఆర్థికంగా పైకి తేవాలని ఒక నడిగే పనిలా మా ఆడబిడ్డలే మీకు కావాలంటే డబ్బులు ఇస్తారు, తమ్ముళ్ళు కొడుకులకి భర్తలకి డబ్బులు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చా. ఇదే మార్పు. పసుపు కుంకుమ పెట్టా మీ సౌభాగ్యం కోసం, మీరు గుర్తుపెట్టుకోవాలి. మొదటిసారి ఇచ్చా, ఇప్పుడు రెండోసారి ఇచ్చా, మళ్ళీ 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 ఇస్తానే ఉంటా మీకు, ఎప్పుడు వీలైతే అప్పుడు. దీనికి చెప్పి ఇవ్వాల్సిన పని లేదు. అన్న అభిమానం చెల్లెలకి ఎప్పుడు అవసరమైతే ఒక అన్నగా చంద్రన్న అంటే మీకు పలకతానని మా ఆడబిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీ ఆర్థికంగా మిమ్మల్ని పైకి తీసుకొస్తా. వంట గ్యాస్ ఇచ్చా, కట్టెల పొయ్యలు లేవు, మరుగుదొడ్డి కట్టించా, ఆత్మ గౌరవాన్ని పెంచా, ఆస్తులన్నీ మీ పేరుతోనే పెట్టా. మగవాళ్ళ పేరు కంటే మీ పేరుతో పెడితే బాగుంటుందని ఆస్తులన్నీ మీ పేరుతో పెట్టా. ఇండ్లు కూడా మీ పేరుతోనే కట్టిస్తున్నా. ఈరోజు ఒక మంచి అనౌన్స్మెంట్ చేస్తుందని పాలకుల్లో మన రామానాయుడు ఉన్నాడు. మంచి నాయకుడనా, మీ అందరూ అభిమానిస్తున్నారా? గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. మైక్ పెంచా. ఇక్కడికి వస్తే రామానాయుడు గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో 7,159 పట్టణ ప్రాంతాల్లో ఇండ్లు కట్టారు. కాంగ్రెస్ వాళ్ళు ఇండ్లు కట్టారు. రాజీవ్ గృహకల్ప పెట్టారు. కట్టారా తమ్ముళ్ళు? ఒక్క ఇల్లు కట్టారా? తెలంగాణలో కేసీఆర్ ఉన్నాడు. వస్తా, మీ రోషం చూస్తా, మీ పౌరుషం చూస్తా. ఎంత పౌరుషంగా ఉన్నారో కేసీఆర్ పట్ల నేను చూస్తాను. మైక్ సరిగా లేదా? మైక్ పెంచవయా? ఏం చేస్తారు? ఏం చేస్తారు తమ్ముళ్ళు కేసీఆర్ని? ఆ రోషం రావాలి. తమ్ముళ్ళు ఎన్ని అవమానాలు భరించాం. కష్టం మనది, శ్రమ మనది. హైదరాబాద్కి వెళ్ళి మన రాజధానిని మనం రాత్రింబవళ్ళు కష్టపడి నేనే నిర్మాణం చేశాను. అన్నీ నేనే చేశాను. ప్రపంచ పటంలో పెట్టాను. ఓసారి మీకు చెప్తే బాధేస్తుంది కానీ న్యూయార్క్ సిటీలో కాలి నడకం తిరిగాను. ఇంటర్వ్యూలు ఇవ్వమంటే కాదు అని పట్టుబట్టి వాళ్ళు ఒప్పించి మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చాను. ఐఎస్బీ రావాలంటే వాళ్ళు మీ హైదరాబాద్ మా అజెండాలు లేదంటే కాదు, ఒక్కసారి రండి, నా ఆతిథ్యాన్ని తీసుకోండి, మీరు నిర్ణయం చేయమంటే వాళ్ళు వస్తే కారు దగ్గరికి పోయి వాళ్ళని రిసీవ్ చేసుకొని పూలమాలేసి ఇంటికి తీసుకొచ్చి బ్రేక్ఫాస్ట్ పెట్టి వాళ్ళ ద్వారా ఐఎస్బీ హైదరాబాద్ తీసుకొచ్చానంటే తెలుగు జాతి కోసం తెచ్చాను తమ్ముళ్ళు, ఇంకొక దాని కాదు. ఇన్ని చేస్తే ఏం మాట్లాడారు మీరు? ఆంధ్ర వాళ్ళు ద్రోహులు, ఆంధ్ర వాళ్ళు రాక్షసులు. అదే మరిగా ఆంధ్ర వాళ్ళని తరివి తరివి కొట్టాలి. ఈ ఆస్తులన్నీ మాకే కావాలి. ఉలవచ్చారు, మా దగ్గర పశువులు తింటాయి. ఇది బిర్యానీ, ఇది పేడ బిర్యానీ. ఎన్ని తిట్లు తమ్ముళ్ళు, ఏంటి ఎందుకు పడాలని అడుగుతారు? పడాలన్నా మనం? మొత్తం ఆస్తులన్నీ పోయినాయి. హైదరాబాద్లో చూడండి, నాకెంత కోపం వస్తుందంటే ఎవరన్నా తమ్ముళ్ళు 60 సంవత్సరాలు మీరు కష్టపడితే
ఉన్న పళంగా మీ ఆస్తులన్నీ ఇంకొకరికి లాక్కొని మిమ్మల్ని పంపిస్తే మీకు బాధ అయ్యేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కోపం రాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. జీవితాంతం బాధపడతారా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను దిగమింగా ఆ రోజు ఒక మాటలో చెప్పాలంటే ఏదో ఒక విధంగా సాధించుకోవాలని పట్టుబట్టి ఆస్తిలో మన వాటాలు మనకి ఇమ్మంటే ఇవ్వకుండా ఈ నరేంద్ర మోడీ నాకు మెచ్యూరిటీ లేదు, కేసీఆర్కి మెచ్యూరిటీ ఉందని నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి పనికి మాలిన స్టేట్మెంట్ ఇచ్చాడంటే ఆ రోజు కూడా నేను చాలా బాధపడ్డా. విభజన హామీలు ఇవ్వాలా, ప్రత్యేక హోదా ఇవ్వాలా, నమ్మక ద్రోహం చేశారు. కానీ నేను ఒకటే ఆలోచించాను తమ్ముళ్ళు, మీరు గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు ఎన్ని చేసినా ఒక పక్క పోరాడుతూనే మీకు కష్టం లేకుండా చేశా. ఈరోజు తెలంగాణలో పసుపు కుంకుమ ఇవ్వాలా. ఈరోజు ఇండ్లున్నాయి, మనం కట్టాం. ఒక్క ఇల్లు గట్ల డబుల్ బెడ్రూమ్ ఎక్కడుంది నీ డబుల్ బెడ్రూమ్ అని అడుగుతున్నా. 54% ఆదాయం మీది. మన ఆదాయం 46%, జనాభా 58%. గుండె నిబ్బరంగా ముందుకు పోయాను. ఈరోజు ఇండ్లు కట్టాను. ఈరోజు మళ్ళీ మీకు హామీ ఇస్తున్నా. గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్లకు 1,50,000 ఇచ్చి దానికి కూడా ఇంకా అదనంగా ఎస్టీలకు ఎస్టీలకు ఇస్తున్నాం. పట్టణ ప్రాంతాల్లో 300 స్క్వేర్ యార్డ్లో అంటే స్క్వేర్ అడుగుల్లో కట్టిన ఇండ్లున్నాయి, దాని పైన కూడా ఉన్నాయి. పేదవాళ్ళకు కట్టాం, 1,50,000 మనం ఇచ్చాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మనమే ఇస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులు కాకుండా 6-7 లక్షల రూపాయలు ఒక్కొక్క ఇంటి పైన ఖర్చు పెడుతున్నాం మొత్తం కలిసి. ఈరోజు నాకు అనిపించింది పేదవాళ్ళే 300 అడుగుల వరకు ప్రతి ఒక్క పేదవాడికి ఉచితంగా ఒక్క పైసా డబ్బులు అవసరం లేకుండా ఇళ్లు కట్టిస్తాను. ఇప్పుడు కట్టే ఇండ్లు కూడా 300 స్క్వేర్ అడుగులు ఉచితంగా ఇచ్చేస్తున్నాను తమ్ముళ్ళు మా పేదవాళ్ళకి. నేను పేదవాడి కష్టపడుతున్నా, పేదవాడికి ఇండ్లు కట్టిస్తా. 2022కి అందరికి ఇండ్లు కట్టిస్తా. మీ ఆత్మ గౌరవాన్ని పెంచుతా. ఇంకా కష్టపడి ఈరోజు 7,199 ఇండ్లు ఈ యొక్క పాలకొలలో ఉచితంగా కట్టిస్తున్నాను తమ్ముళ్ళు. 1+3 మంచి నీళ్లు ఇస్తా, పార్కులు పెడతా, అక్కడ నీళ్లు తీసుకొస్తా, కరెంటు తీసుకొస్తా, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెడతా, అన్ని పెడతానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్క మన జిల్లాలోనే 44,612 ఇళ్లు పట్టణ ప్రాంతాల్లో కడుతున్నాం. మొత్తం జిల్లా అంతా రూరల్ ఏరియాలో 1,12,000 కడుతున్నాం. 1,56,000 ఇండ్లు ఉచితంగా కడుతున్నాం. ఈ పాలకొల్లు టౌన్లోనే 7,159 ఇండ్లు కడుతున్నాం. ఇది నేను ఇచ్చే కానుక మా చెల్లెమ్మలకి. ఇస్తానే ఉంటా, నాకేం బాధ లేదు. సంపాదించే తెలిసిన వ్యక్తిని నేను తమ్ముళ్ళు, కష్టపడే తెలిసిన వ్యక్తిని. నేనే నెంబర్ 1 కార్మికుడిని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెంబర్ 1 కూలీగా ఉంటా, అదే మరి బెస్ట్ ఆర్గనైజర్గా ఉంటా. పరిపాలన అంటే తెలిసిన వ్యక్తిని, ఏం చేస్తే ఆదాయం పెరుగుతుందో తెలిసిన వ్యక్తిని. అందుకే టెక్నాలజీ కూడా బాగా ఉపయోగించాను, మీరు చూస్తున్నారు. అయితే ఇదే కాదు, రైతులకి తెలంగాణ 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తే మనం 1,50,000 చేశాం. 4వ విడత 5వ విడత ఆర్డర్స్ ఇష్యూ చేశాను. ఏప్రిల్లో మీకు వచ్చేస్తున్నాయి. మీరు ఎలక్షన్లకు పోయే లోపల 4-5 విడతల ఏది డబ్బులుందో అదంతా మీ అకౌంట్లో వేసే బాధ్యత నాది అని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. అన్నదాత సుఖీభవ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 హెక్టార్లకు 6,000 ఇస్తే నేను అదనంగా 9,000 ఇస్తున్నా. 2 హెక్టార్ల పైన వాళ్ళు ఇవ్వకపోతే నేను 10,000 ఇస్తున్నా. కౌలు రైతులకు ఎవరు ఇవ్వకపోతే
నేనే ఇస్తున్నా. ఖరీఫ్ నుంచి కౌలు రైతుల్ని ఆదుకునే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు, ఇదే కాదు, ఈరోజు ఎన్ని కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు. చంద్రన్న బీమా బాగుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క పెళ్లి కానుక, మా చెల్లెమ్మల పెళ్లిళ్ళు కూడా నేనే చేస్తున్నా. కుటుంబ పెద్ద కాబట్టి రాష్ట్రంలో అందరి పెళ్లిళ్ళు చేసే బాధ్యత, పేదవాళ్ళ పెళ్లిళ్ళన్నీ నేనే నిర్వహిస్తానని చెప్పి మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. ఇదే కాదు, అన్నా క్యాంటీన్ పెట్టాం. 5 రూపాయలకు భోజనం తమ్ముళ్ళు పూటకి ఎక్కడన్నా ఉందా? కాఫీ వస్తుందా? మీరు ఎవరన్నా పెట్టారా? ఎవరికైనా మీకు చిత్తశుద్ధి ఉందా? నరేంద్ర మోడీ మాటలాడతాడు, మాటల గారడే తప్ప అసలు సరుకు లేని వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. చెప్పేటన్ని శ్రీరంగ నీతులు, చేసే పనులన్నీ తప్పుడు పనులే, ఏ పని లేదు. ఇంకో పక్కన ఈరోజు మీరు చూస్తే ఆహార భద్రత ఇచ్చా. ఇవన్నీ కూడా నేను ఒకటే ఆలోచించాను. నేను కుటుంబ పెద్దగా కష్టపడేది మీకోసరం కష్టపడుతున్నా, పేదవాళ్ళ కోసరం కష్టపడుతున్నా, అండగా ఉంటా, మిమ్మల్ని బాగా చదివిస్తా, ఉద్యోగాలు ఇప్పిస్తా. ఈరోజు మీరు చూశారు తమ్ముళ్ళు, నా మీద ఒక విశ్వసనీయత. రైతులు 34,000 ఎకరాలు ఇచ్చారు రాజధానికి. అదే జగన్మోహన్ రెడ్డి చూస్తే 1 ఎకరా ఇస్తారు తమ్ముళ్ళు. భూమి లాక్కుంటాడు. మీ వ్యాన్ పిక్ సిటీ చూశారు, లేపాక్షి మీరు చూశారు, మొత్తం అడ్డంగా వెన్నీ అయిపోయినాయి. ఇప్పుడు పేపర్లో కూడా ఈరోజు చూసుంటారు. 31 కేసులుండి ఏకైక నాయకుడు భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. వస్తా, కోడికత్తి కట్టుకుంది. కోడికత్తి పార్టీ, కోడికత్తి ఎక్కడికి పోతున్నారు నాకు అర్థం కాలా. ఇంకో పక్కన 1-2 కార్యక్రమాలు కాకుండా అనేక కార్యక్రమాలకి కడాన మీరు పిల్లలు కూడా ఏ మాత్రం ఇబ్బంది లేకుండా చదువుకున్నాక ఇంట్లో పాకెట్ మనీ అడిగే పరిస్థితి లేదు. నేనే 2,000 రూపాయలు ఇస్తున్నా, మళ్ళా నైపుణ్యాన్ని నేర్పిస్తున్నా, మళ్ళా ఉద్యోగం కూడా ఇప్పిస్తా. ఎవరైనా కానీ ఇంట్లో అడిగి అమ్మా నాన్న తిట్టే పరిస్థితి లేకుండా నిన్ను చదివించాం, ఇంకా కూడా నువ్వేం పని చేయలేదనకుండా మా తమ్ముళ్ళ ఆత్మగౌరవాన్ని పెంచడానికి 2,000 రూపాయలు ఇచ్చి అక్కడి నుంచి పూర్తిగా ఉద్యోగాలు ఇప్పించే వరకు అండగా ఉంటా. ఇంకొక పక్కన ఎవరైనా ఇంట్లో అలిగితే తమ్ముళ్ళు నేరుగా కోపం తగ్గే వరకు అన్నా క్యాంటీన్లో భోంచేసి బ్రహ్మాండంగా ముందుకు పోవచ్చు. మీరు మళ్ళా కోపం తగ్గిన తర్వాత ఇంటికి రండి, పర్మనెంట్గా అన్నా క్యాంటీన్లో సెటిల్ కావచ్చండి. ఒక పరిశుభ్రమైన వాతావరణం మీరు చూశారు. ఊర్లో టౌన్లో వీధి దీపాలు, ఒకప్పుడు వీధి దీపాలే లేవు, ఇప్పుడు వీధి దీపాలు, LED బల్బులు, మరుగుదొడ్లు, అదే మరిగా మంచినీళ్ళు కొరత లేకుండా చేశాం. పోలవరం పూర్తి చేస్తే వెస్ట్ గోదావరి జిల్లాలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అభివృద్ధి కార్యక్రమాలకు కొరత లేదు, సంక్షేమ కార్యక్రమాలు చేశాం. అయితే రాజకీయాలు కూడా మీరు ఆలోచించాలి. మోడీ, కేసీఆర్ ఇద్దరు మన మీద కత్తి కట్టారు తమ్ముళ్ళు. నేను అడుగుతున్నా, కేసీఆర్కి ఇక్కడ ఏం పని అని అడుగుతున్నా. నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడంట కేసీఆర్. ఒప్పుకుంటారా తమ్ముళ్ళు? ఇది మన ఆత్మగౌరవానికి సవాల్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడున్నాడు కోడికత్తి పార్టీ ఒకటి ఉంది, ఇక్కడ లోటస్ పాండ్లోనే ఉంటాడు. ఈయన జుట్టు కేసీఆర్ చేతుల్లో ఉంది. ఆడమంటే ఆడతాడు, ఎగరమంటే ఎగరతాడు, కూర్చోమంటే కూర్చుంటాడు. అలాంటి వ్యక్తి నిన్న తమ్ముళ్ళు అఫిడవిట్ వేస్తే, అది కూడా మీరు చూస్తే 41 పేజీల అఫిడవిట్ అనుకుంటా. ఆ అఫిడవిట్లో
మొత్తం స్టాంప్ పేపర్ కూడా ఎక్కడ కొన్నాడంటే హైదరాబాద్ అని కొన్నాడు. స్టాంప్ పేపర్ కూడా అక్కడే కొన్నాడు. అంటే మనందరం అమాయకులం ఇక్కడ కూర్చొని రాజకీయం చేయడం, ఈ కష్టాల్లో ఉండడం. ఇది చూడండి, ఇంత పెద్ద అఫిడవిట్ ఎక్కడా ఎవరిది ఉండదు. ఇది చూస్తే ఒక్కసారి తమ్ముళ్ళు, కేసులు, సిబిఐ ఎంక్వైరీలు, ఆల్మోస్ట్ అన్ని ఎంక్వైరీల మీద చూస్తే ఎక్కడా లేనన్ని కేసులు. నేను వస్తాను ఆ కేసుల ద్వారా కూడా. ఈరోజు మీరు చూస్తే 31 కేసుల్లో నిందితుడు జగన్. ఏమంటారమ్మా మీరు? ఈరోజు ఇది వచ్చినప్పుడు నేను దాని గురించి కూడా 1 నిమిషం మాట్లాడతా. ముందు కేసీఆర్ కథ తెలుసుకోరు, అక్కడికి వెళదాం మనం. ఇప్పుడు కేసీఆర్ని నాకు రిటర్న్ గిఫ్ట్ పంపిస్తానని కేసీఆర్కు మన జగన్మోహన్ రెడ్డి డబ్బులు పంపించాడు. 1000 కోట్లు పంపించాడు. నేను అడుగుతున్నా, రూలింగ్ పార్టీలో రామానాయుడు దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర కూడా డబ్బులు లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర, కోడికత్తి పార్టీ దగ్గర మాత్రం బ్రహ్మాండంగా డబ్బులు ఉన్నాయి. ఇక్కడ ఒక ఎమ్మెల్యేని చూశారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్. నేను అనుకున్నా పెద్ద మనిషి అని. ఏం పెద్ద మనిషో నాకైతే అర్థం కాలా. తొలి రోజుల్లో నేనే పిలిచా, ఎమ్మెల్యేగా ఉండమన్నా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన వయసు మళ్ళింది. నేను ఆలోచించా, రామానాయుడు చురుగ్గా ఉన్నాడు, ఫ్యూచర్ లీడర్గా తయారవుతాడు. రామానాయుడికి ఇవ్వాలని నేను నిర్ణయిస్తే కాదు నేనే ఉంటానన్నాడు. కాదు ఈయనైతే బాగుంటుంది, మిమ్మల్ని వేరే విధంగా చూసుకుంటానంటే ఒప్పుకోకుండా ఇండిపెండెంట్గా ఉన్నాడు, పోటీ చేశాడు. ఇది ఎక్కడ న్యాయం తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అది అయింది, మళ్ళా బీజేపీలో చేరాడు. అది అయింది, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పోయాడు. ఇది నీత అని మిమ్మల్ని అడుగుతున్నాను తమ్ముళ్ళు. ఇది మంచి వ్యక్తిత్వం అని అడుగుతున్నాను తమ్ముళ్ళు. పదవి కోసం తాపత్రయపడే వ్యక్తులు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారో మీరు ఒక్కసారి ఆలోచించాలి. జనసేన క్యాండిడేటు అప్పుడు దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉన్నాడు, రాత్రి జనసేనకి వెళ్ళిపోయాడు. ఇదేంటో నాకు అర్థం కాల. రాజకీయాలంటే అయారాములు గయారాములు, తెల్లవారితో ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒక పార్టీ, రోజు రోజుకు ఒక కండువా. తమాషా అయిపోయింది తమ్ముళ్ళు, బాధాకరం అన్ని చూస్తూ ఉంటే. నేను అడుగుతున్నా, విలువలు కాపాడాలి. ఇంకో మాట అడుగుతున్నా, తెలంగాణలో ఉండే కేసీఆర్ని అడుగుతున్నా, మీకేం పని మా రాష్ట్రంలో? మీరేదో పెత్తనం చేయాలనుకుంటున్నారు. పోలవరం ప్రాజెక్టు పైన కట్టడానికి వీలు లేదని సుప్రీంకోర్టుకు వెళ్తారు. మనకు నీళ్లు ఇవ్వద్దని అడ్డం పడతారు. మనకు రావాల్సిన వాటా ఇవ్వరు. మన కరెంటు వాడుకుంటారు, మనకు డబ్బులు ఇవ్వరు. పాత ఆస్తుల్లో వాటా ఇవ్వరు. అలాంటి వ్యక్తి ఇప్పుడు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి పట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ద్వారా రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలనుకుంటున్నాడు. తెలంగాణ మొత్తం కన్సాలిడేట్ చేసుకున్నాడు, అందరినీ కొనేశాడు. పార్టీలు మొత్తం ఇష్టానుసారంగా చేసి పారేశాడు. ఆయన మాట ఇప్పుడు చూస్తే ఆయన ఒక హిట్లర్ మారిగా తయారైపోయాడు తెలంగాణలో. ఆయన హిట్లర్ మారిగా తయారై నా మీద మీ మీద పెత్తనం చేయాలనుకుంటున్నాడు. కేసీఆర్ కబద్దార్, జాగ్రత్తగా ఉండండి, మీ ఆటలు సాగవు. హైదరాబాద్ లో మన వాళ్ళు ఉంటే ఆస్తుల పైన పడ్డాడు, ఆర్థిక మూలాల పైన పడ్డాడు. 60 ఏళ్లుగా కొంతమంది ఆస్తులు కొన్నారు, భూములు ఉన్నాయి, ఇండ్లున్నాయి, వ్యాపారాలున్నాయి. వాళ్ళ మీద పడ్డాడు, అధికారుల మీద పడ్డాడు. మన డీజీపీ పైన ఆ ఇల్లు కాంపౌండ్ వాళ్ళుంటే అది కూడా రాత్రి కొట్టేశాడు. కోర్టులో స్టే ఉన్నంగా కూడా. ఇంత దౌర్భాగ్యమా, ఇంత దౌర్జన్యమా అంటే మనం చేతగాని వాళ్ళమా? ఒకటే హెచ్చరిస్తున్నా, తెలుగువాడు ఎక్కడున్నా ప్రపంచంలో కాపాడుకునే శక్తి నాకుంది. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి, వదిలిపెట్టను.
ఒకప్పుడు హైదరాబాద్ నడిబొడ్డులో ఉండి హైదరాబాద్ అభివృద్ధి చేశా. ఈరోజు ప్రపంచానికంతా కూడా చాటి చెప్తాను ఈ దుర్మార్గమైన పాలన ఎంత దౌర్జన్యంగా ఉందో. నీ దౌర్జన్యాల్ని ఎదుర్కొనే శక్తి ఒక దృఢ సంకల్పం నాకు కూడా ఉందని మరొకసారి ఈ పాలకుల్లో మీ అందరి ద్వారా కేసీఆర్కి హెచ్చరిస్తున్నా. నేను అడుగుతున్నా మీ అందరినీ, ఇది ఒక పక్క ఉంది, ఇది అవుతానే మన కోడికత్తి పార్టీ ఎలాంటి వ్యక్తో ఒకసారి ఆలోచించాలి. ఈరోజు మామూలుగా 1-2 కేసులు కాదు, 31 కేసుల్లో నిందితుడు. సిబిఐ కేసులు 12 కేసులు, ఈడీ కేసులు ఒక 7 కేసులు, ఇంకో పక్క మిగిలిన కేసులన్నీ ఒక 13 కేసులు. ఏం తమ్ముళ్ళు, ఇలాంటి నాయకులు మనకు కావాలన్నా? నిన్న మీరు చూశారు ఎలాంటి నాయకుడు అంటే 9 లక్షల ఓట్లు బి ఫామ్ ఇచ్చి ఫామ్ 7 ఇచ్చి తీసేయమన్నాడు. సైబర్ క్రైమ్ ఎవరి పేరో తెలియదు, ఎవరితో పెట్టాడు, మన ఓట్లన్నీ తీసేశాడు. తెలంగాణలో 25 లక్షల ఓట్లు కేసీఆర్ తీసేశాడు. ఆయన నేర్పించాడు ఈయనకి. అంటే వేరే పార్టీలకు ఓట్లుండవు, వీళ్ళకే ఓట్లుండాలి, డబ్బులు పెట్టి ఓట్లు కొనాలి, మాట్లాడినపై దౌర్జన్యం చేయాలి, డబ్బులు ఇచ్చి పశువుల మార్గం మళ్ళా వాళ్ళని కొనియాలి. ఇది ఎక్కడ రాజకీయం నేను అడుగుతున్నా. ఇంకో పక్కన నిన్న పులివెందుల్లో జరిగింది డ్రామా మీరు చూశారు. ఏం తమ్ముళ్ళు, వివేకానంద రెడ్డి గారి హత్య మీరు చూశారా? అందరూ ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నారు, జైలుపైకి ఎత్తండి. అందరూ ఫాలో అవుతున్నారు. ఏమమ్మా మీరు తమ్ముళ్ళ, మీరు అర్థమైందా మీ అందరికీ? వాడ ఇంట్లో హత్య జరిగితే అది గుండెపోటు మరణం అని ఎవరన్నా చెప్తారా తమ్ముళ్ళు? ఇక్కడే అసాక్షి పేపర్ ఉంది, పనికి మాలిన టీవీ ఇక్కడే ఉంటుంది. 9-17 నిమిషాలకి వాళ్ళు వేసిన చూస్తే వైఎస్ కుటుంబంలో విషాదం. ఎందుకంటే వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. ఆ రోజు కోడికత్తి ఎట్లయితే డ్రామా ఆడారో ఇప్పుడు అదే మరిగా డ్రామా. దానిపైన ఎంక్వైరీ చేసి నేరుగా హాస్పిటల్కి పంపిస్తే హాస్పిటల్లో ఇది గుండెపోటు కాదు, చాలా స్పష్టంగా కనపడుతుంది తమ్ముళ్ళు. మీ నెత్తిన ఆయుధాలతో గొడ్డలతో నరికితే మెదళ్ళు కూడా బయట వస్తే రక్తం కారితే మొత్తం సాక్ష్యాలని మార్చేసి ఒక భయభ్రాంతులు చేసే పరిస్థితికి వచ్చాడు. ఆ తర్వాత నేనేదో తమ్ముళ్ళు ఆ హత్యకు నాకు సంబంధం మాట్లాడే మొదలుపెట్టాడు. నా రాజకీయ జీవితం, మా కుటుంబ జీవితం, మా ఊరిలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ హత్యలు జరగలేదు, హత్యలు చేయం. అదే సమయంలో హంతకుల్ని గుండెల్లో నిద్రపోతాను తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. ఆరో తీవ్రవాద సమస్య, ముఠా కక్షలు, మత ఘర్షణలు, రౌడీలు నిర్మోహమాటంగా చేశా. ఎవడైనా రౌడీ అనేవాడు ఈ రాష్ట్రంలో ఉండకూడదు. మా ఆడబిడ్డలకు రక్షణ ఉండాలి, ప్రజలకు రక్షణ ఉండాలి, మీ ఆస్తులకు రక్షణ ఉండాలని నేను ముందుకు పోయాను. ఈరోజు అడుగుతున్నా, అలాంటి నేను నా మీద 24 క్లేమోర్ బాంబులు పేల్చారు తిరుపతిలో. మీ అందరికీ జ్ఞాపకం ఉంటుంది, 2003లో 24 బాంబులు పేలిస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు తమ్ముళ్ళు. అది జరిగింది. అలాంటి నేను ఎప్పుడు భయమని నా జీవితంలో లేదు. అవసరమైతే ప్రజల కోసం నా ప్రాణాలను ఇస్తాను తప్ప ఎక్కడా రాజీ పడనని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. మీ ఆశీస్సులే నాకు శ్రీరామ రక్ష. ఇప్పుడు మీరు చూడండి, కోడికత్తి ఇంత, పాలకుల్లో మీ అందరికీ తెలుసు, ఎంక్వైరీ ఇంత.
ఢిల్లీ, ఎన్ఐఏ, అదేంటి మొత్తం టెర్రరిస్టుల పైన ఎంక్వైరీ చేసే ఎంక్వైరీ కోడికత్తి పైన ఎవరు చేశారు? కాపలాదారుడు. ఆయన పెద్ద కాపలాదారుడు. ఎవరి కాపలాదారుడు? దొంగలకి కాపలాదారుడు ఈ నరేంద్ర మోడీ అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఇవి జరిగిన తర్వాత తమ్ముళ్ళు ఒక విశ్లేషణ మీరు గుర్తుపెట్టుకోండి. ఇన్ని జరిగాయా? మీరు ఎవరైనా బయట వస్తారా ఇంట్లో నుంచి? ధైర్యం ఉందా మీకు? మీ ఇంట్లో హత్య జరిగితే ఏం చేస్తారు? పోలీసులకు చెప్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడ రక్తాన్ని కడిగేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. పోలీసులు రాకుండా హాస్పిటల్ తీసుకుపోతారని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు భయం ఉందా లేదా చట్టం అంటే మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా ఒక చిన్న నేరం చేస్తే భయపడతాం. 9 లక్షల మంది ఓట్లు తీసేస్తే ఎంత దుర్మార్గుడో మీరు ఆలోచించండి. 31 కేసులున్నా నటిస్తున్నాడు, ఏమీ ఎరగనట్టు, అందరూ తప్పన్నట్టు. ఆ రోజు సిబిఐ వద్దన్నాడు. ఇప్పుడు సిబిఐ కూడా ఇక్కడే ఉన్నాడు. ఆయన కూడా అప్పుడు కేసులు పెట్టిన ఆయన లక్ష్మణ జనసేనలో ఉన్నాడు. విశాఖపట్నం నుంచే పోటీ చేస్తున్నాడు. నేను అడుగుతున్నా, ఆ రోజు మీరే చేశారు. ఆ రోజు సిబిఐ వద్దన్నాడు, మిమ్మల్ని కూడా తిట్టాడు. ఈరోజు సిబిఐ ముద్దు అంటున్నాడు. ఆ రోజు వద్దన్నాడు, ఈరోజు ముద్దు అయిపోయింది. కారణం ఏంటో లక్ష్మణాన్ని కూడా నోరు ఇప్పాలని మరొకసారి మీ అందరి ద్వారా డిమాండ్ చేస్తున్నాను. పాలకొల్లో రాజకీయాల్లో ఒక విలువలు ఉండాలి, ఇష్టానుసారంగా చేయడం కాదు. లక్ష్మణ్ లాంటి వ్యక్తి ప్రజలను చైతన్యవంతులు చేయాలనుకుంటే ముందు ఈ విషయం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒక మాట చెప్తాను తమ్ముళ్ళు. అమెరికన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ప్రపంచంలోని ఇన్వెస్టిగేషన్ అన్నిటికంటే సుప్రీం ఇది. వాళ్ళు ఒక ఆఫీసర్లకు ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఫాలో కమ్మనేది, నేరం చేసిన వాడు ఎప్పుడూ నేరం చేసిన అపరాధ భావంతోనే బతుకుతాడు. ఎందుకంటే అతను చేసిన నేరం అతని అంతరాత్మకు తెలుసు కాబట్టి. ఆ అపరాధ భావం వెంటాడుతున్నంతసేపు వీలైనంత వరకు ఎదుటి వారిని నిందించి ఎదురుదాడి చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తాడు. అది కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వనప్పుడు తన చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకోవాలని చూస్తాడు. అంతరాత్మ లోపల అలజడి సృష్టిస్తూ అపరాధ భావంతో తోడేస్తుంటే పైకి గంభీరంగా సహజంగా నవ్వుతూ ఉన్నట్లు కనిపించడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే అతని అంతరాత్మకు తెలుసు. ఆ కృత్రిమ నటన అందరికీ కనిపించేస్తుంది. నేను గంభీరంగా ఉన్నానని, అందరినీ నమ్మిస్తున్నానని భ్రమలో అలా కృత్రిమంగా ప్రవర్తిస్తూ మరికొన్ని తప్పులు చేస్తాడు. ఆ క్రమంలోనే అతని నేరం కూడా అతను చెప్పకుండానే విడిపోతూ ఉంటుంది. ఎందుకంటే అపరాధ అంతరాత్మను ఎంత అణగదొక్కాలని ప్రయత్నం చేసినా అది లోనుంచి బయటికి రాక తప్పదు. ఇదే జరుగుతుంది జగన్మోహన్ రెడ్డికి. అన్ని కేసుల్లో నేరస్తుడు కాబట్టి తొందరలోనే ఈ నేరాలన్నీ ప్రూవ్ అయి తప్పకుండా ఆయనకు కూడా శిక్ష పడే పరిస్థితి వస్తుంది తమ్ముళ్ళు. అదే జరుగుతుంది. నేనేదో ఆయన మీద కోపం కాదు, కసి కాదు. ఈరోజు మీరు చూస్తూ ఉంటారు, అందరికీ చట్టం సమానమే, ఆయనకు ఇంకొకటి కాదు. ఆ చట్టాన్ని ఉల్లంఘించి ఎన్ని తప్పుడు పనులు నవ్వుతూ తిరుగుతూ ఉంటాడు. చేసే పనులన్నీ చేస్తాడు. ఇప్పుడు ఇంటికి ఒక రౌడీ తయారైపోయాడు. అప్పుడే అంటున్నారు, నేను ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రంలో ఉండడని. ఇంకొక ఆయన అంటాడు, ఈ ఊర్లో నువ్వు ఉండవు, నీకు అద్దెలు ఇస్తానని. అంటే ఏంటి మీరు రౌడీయిజం? మరో పులివెందలు చేయాలనుకుంటున్నారా? ఈ పాలకొల్లు ప్రశాంతమైన ప్రదేశం, అవునా కాదా తమ్ముళ్ళు? గట్టిగా కూడా మీరు మాట్లాడరు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పౌరుషంగా మాట్లాడి కూడా మీకు తెలియదు. గౌరవంగా చాలా వినమ్రంగా ఉంటారు మీరు. అలాంటి వాళ్ళుండే వ్యక్తి, మంచి వాళ్ళు ఉండే వ్యక్తి ప్లేస్ ఇది. అలాంటిది ఇక్కడ ఇలాంటి రౌడీయిజానికి స్కోప్ ఇస్తామా అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. కేసీఆర్కి దాసోహం అంటావా అని అడుగుతున్నా. ఇంకో పక్క మన ఎంపీ ఉన్నాడు శివ, మంచి ఎమ్మెల్యే, నేను చూశాను. క్వైట్గా ఉంటాడు, చాలా కష్టపడతాడు, సిస్టమేటిక్ వర్క్ చేస్తాడు.
సేవాభావంతో నేను చూశాను. ఆ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలని ఉండి నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేసిన వ్యక్తి మన శివ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను ఆలోచించాను, ఎమ్మెల్యే ఎంపీలు కూడా మీ వాళ్ళు ఉండాలి, ప్రజల్లో ఉండాలి. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ గురించి చెప్పక్కర్లేదు, ఆ ఎంపీని గురించి తమ్ముళ్ళు. అతనికి మనకు పోలికుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళు మనకు కావాలన్నా ఈ ప్రాంతానికి అడుగుతున్నా. అందుకనే మీరు ఆలోచించుకోవాలి. ఇద్దరు కూడా నికారసైన వ్యక్తులు, చాలా పట్టుదలతో పనిచేసే వ్యక్తులు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే వ్యక్తులు. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, అన్ని పనులు చేశాం, సంక్షేమ కార్యక్రమాలు పీక్ తీసుకెళ్ళాం, అభివృద్ధి కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేశాం. ఇప్పుడే నిమ్మ రామనాయుడు గారు చెప్పినట్టు ఇంకా చిన్న చిన్న పనులున్నాయి. నీళ్లు రాబోయే రోజులు ఇంటింటికి ఇస్తాం, మురిక్కాళ్ళు కడతాం. ఆ తర్వాత మీ ఆదాయాన్ని పెంచే మార్గం, మీ జీవన ప్రమాణాలు పెంచే మార్గం ఆలోచిస్తాం. స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీళ్లు, స్వచ్ఛమైన ఆహారం, ప్రకృతి సేద్యం, వీటికి పోతాం. ఇప్పుడు నేను అందరికీ ఫోన్లు ఉన్నాయి. ఇంకా నేను ఒకటి ఆలోచించా, మా ఆడబిడ్డలకి ఒక స్మార్ట్ ఫోన్ ఒకటి, ప్రతి ఒక్క ఆడబిడ్డకు ఒక స్మార్ట్ ఫోన్ తొందరలోనే ఇవ్వబోతున్నా. ఆ ఫోన్ పెట్టుకొని, ఒక యాప్ పెట్టుకొని, మీకు ఏ పనున్నా చంద్రన్న నాకు ఈ పని ఉందంటే చెల్లెమ్మ నేను చేస్తానని చేసి మళ్ళా మీకు సమాచారం ఇస్తా. మీరు ఎక్కడికి పోయే పని లేదు, ఒక ఫోన్ ద్వారా అన్ని పనులు అయిపోతాయి. ఎప్పుడన్నా రావాలంటే ఇలాంటి మీటింగ్లు రావచ్చు, లేకుంటే అక్కడక్కడ టూరిజం వారం అంతా కష్టపడితే ఒకరోజు హాలిడే కింద పోవచ్చు. అంతవరకు తప్ప ఫిజికల్ ప్రజెన్సే లేకుండా అన్ని పనులు చేసే బాధ్యత నాది అని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. అవినీతి ఉండదు, రౌడీజం ఉండదు, నేరాలు ఉండవు. ఎవరైనా నేరాలు చేస్తే ఇమ్మీడియట్గా సర్వేలెన్స్ కెమెరాలు కూడా పెట్టాం, ప్రతి ఒక్క దగ్గర పెట్టాం. అయితే మనం ఎన్ని పెట్టినా పులివెందలు మాత్రం ప్రత్యేకమైన ప్రదేశం. పోలీస్ ఆఫీసర్లు భయపడతారు, డాక్టర్లు భయపడతారు. వాళ్ళ భయమంతా కూడా వీళ్ళు ఏం చేస్తారో, మనుషులు బతకనిస్తారా చంపేస్తారా అనే భయం తప్ప ఇంకోటి కాదు. ఇది దుర్మార్గమైన కార్యక్రమాలు. నేను అందుకని ఒకే ప్రయత్నం, రాష్ట్రాన్ని ఇలాంటి నేరస్తుల బారి పడకుండా కాపాడడం. తెలంగాణలో ఉండే కేసీఆర్ పెత్తనం ఇక్కడ జరగదు. అదే మరి నరేంద్ర మోడీ చేసిన అన్యాయానికి గుణపాఠం చెప్పడానికి మీరందరూ ఒకటి కావాలి. ఇంత మునిపే నాయుడు గారు ఒక మాట చెప్పారు, రామనాయుడు గారు, ఏకపక్షంగా ఎన్నికలు జరగాలి. 2014లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పారు మీరంతా, ఒక్క ఓటేయకుండా, అవునా కాదా? దానికంటే ఎక్కువ ద్రోహం చేసిన వ్యక్తి మోడీ కంటే కూడా ఇక్కడుండే వంతాలు పాడే వ్యక్తి ఉన్నాడు. ఈరోజు ఒకటి చూడండి, మీరు ఫ్యాన్ ఇక్కడ తిరుగుతుంది, దానికి స్విచ్ హైదరాబాద్లో ఉంటుంది, కరెంటు ఢిల్లీలో ఉంటుంది. నరేంద్ర మోడీ కరెంట్ ఇస్తే కేసీఆర్ స్విచ్ ఆన్ చేస్తే ఇక్కడ ఫ్యాన్ తిరుగుతుంది. మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది, ఆ ఫ్యాన్ని చిత్తుగా ఓడించి ఆయన స్విచ్ వేసినా, ఆయన కరెంట్ వేసినా ఇచ్చినా ఫ్యాన్ తిరిగే పని ఉండకూడదు. నేను అడుగుతున్నా, మీలో రోషం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా, కోపం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా, కేసీఆర్ మీద యుద్ధం చేస్తావా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. భయపడాలన్నా మనం? అందుకే నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, రేపు జరిగే ఎన్నికల్లో కేసీఆర్ అనుకున్న నేను ఒక డిక్టేటర్ని అందరినీ కొనేశాను, ఎవరు అడ్డులేరు అనుకుంటున్నాడు, అందుకే విర్రవీగుతున్నాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చాలా, మీరందరూ ఒకటి కావాలి, మన రాష్ట్రం కోసం ఒకటి కావాలి. ఏకపక్షంగా ఎలక్షన్లు జరగాలి. ఒక్క ఓటు కూడా వేరే వాళ్ళకి పోవడానికి వీలు లేదు. ఎవరన్నా ఒక ఓటు అటు ఇటు వేస్తే ఆ ఓటు వృధా తప్ప, ఒకవేళ వేసినా ఇప్పుడు మళ్ళా కనపడరు, వీళ్ళు ఎవ్వరూ కనపడరు. కనపడే శివానే కనపడస్తాడు, రామానాయుడు గారే కనపడస్తారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
పిలిస్తే పలికే వ్యక్తులు, ఇక్కడే కాపురం ఉండే వ్యక్తులు. రెండోది, మన మీద దాడి చేసినప్పుడు వీళ్ళు హైదరాబాద్లో ఉంటే మనకేం అండగా నిలబడతారో తమ్ముళ్ళు మీరే ఆలోచించండి. అందుకే మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాం, భయపడుతూ బతకాల్సిన పని లేదు. ధైర్యంగా ఉంటాం. రాష్ట్రమంతా ఏకత్రాటి పైన ఉంటాం. కేసీఆర్కు 17 సీట్లు వస్తే మనకు 25 సీట్లు సంపాదించి అన్ని అసెంబ్లీ సీట్లు 150+ మనమే సాధించి రాబోయే రోజుల్లో డి అంటే ఢీ కొంటాం. నువ్వెంత అంటే మనం కూడా నీ కథ తెలిసే పరిస్థితికి వస్తాం. దీనికి సిద్ధంగా ఉన్నారా? నమ్మకమేనా? రోషం ఎక్కిందా? పౌరుషం పెరిగిందా? మళ్ళీ డబ్బులు పంపిస్తాడు. ఆ పాపిష్టి డబ్బులు మనకు కావాలనా? ఇలాంటి కుతంత్రం చేసే నాయకులు మనకు కావాలనా? అందుకే చెప్పండి, గట్టిగా పోరాటానికి సిద్ధమా? హైదరాబాద్లో ఆస్తుల్ని ఇబ్బంది పెడుతున్నారని భయపడితే వాళ్ళు చెప్తే మీరు వింటారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది మన జీవితం, మన భవిష్యత్తు. అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటాడు, ఒక్కసారి ఓటేయండి, ఒక్కసారి ఓటేయండి, ప్లీజ్ ఈసారి ఓటేయండి అని అడుగుతున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, ఎవరైనా మోసపోతే మరణ శాసనం మనమే రాసిచ్చినట్టు అవుతుంది. 40-50 సంవత్సరాలు గోతులో పడిపోతాం, తిరిగి కోలుకోలేం. మళ్ళా కోలుకోవాలంటే చాలా సమయం పడుతుంది, నీళ్లు రావు. అదే మరిగా మన ఆస్తులు మనకు రావు. ఇంకో పక్కన మీరు చూస్తే పెన్షన్లు ఇవ్వలేము, రేషన్ ఇవ్వలేము, పసుపు కుంకుమ ఇవ్వలేము. అన్ని సమస్యలు వస్తాయి ఇలాంటి వ్యక్తుల వల్ల, ఏమీ తెలియని వ్యక్తులు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మరి ఒకసారి గట్టిగా ప్రతి ఒక్కరూ మేము పోరాడతాం, సాధించుకుంటాం, ఏకపక్షంగా ఎన్నికలు జరుపుతామని అందరూ ముక్త కంఠంతో. ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని, అందరూ లేచిన పడుకొని చెప్పాలి, గట్టిగా చెప్పాలి, పౌరుషంగా చెప్పాలి. నా గొంతు బాగలేదు, మా వాడు మైక్ సరిగా లేదు. మీరు చెప్పాల్సింది, తమ్ముళ్ళు మీ ఓటు, అన్నలారా మీ ఓటు, అమ్మలారా మీ ఓటు, మనందరి ఓట్లు. ఇంకొక పక్కన తెలుగుదేశం అంటే వర్ధిల్లాలి. తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. ఇది కాకుండా ఎన్టీఆర్ అమర్హై, ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. ఇంకొక పక్క ఆత్మగౌరవాన్ని అంటే కాపాడుతాం. ఇది పౌరుషంగా రావాలి, ఫోర్స్ఫుల్గా రావాలి. ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని. నమ్మకమేగా తమ్ముళ్ళు? ఎన్ని ఓట్ల మెజారిటీ గెలిపిస్తున్నారు రామానాయుడిని? కుప్పాను కంటే ఎక్కువ గెలిపిస్తారా? నమ్మకమేనా? రామానాయుడి పైన మీకు అభిమానం ఉందా? కుప్పంలో నేను పోలా, నామినేషన్ కూడా ఇక్కడి నుంచి చేశా. అక్కడ కార్యకర్తలు ప్రజలే చూసుకున్నారు. ఈసారి కూడా 75,000తో గెలిపిస్తామంటున్నారు. మీరు ఎన్ని ఓట్లతో గెలిపిస్తారని అడుగుతున్నా. ఏకపక్షంగా ఎన్నికలు ఉండాలి. కోడి కత్తి పార్టీకి ఎక్కడ ప్లేసే ఉండకూడదు. అడ్రస్సే గల్లంతు కావాలి. చేస్తారా? నమ్మకమేనా? నమ్మమంటారా? భరోసా ఇస్తున్నారా? తమ్ముళ్ళు, అన్ని పనులు మనమే చేసిన తర్వాత మనం ధైర్యంగా పోవడం తప్ప ఎలాంటి థ్యాంక్ యూ. అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. జై హింద్, జై జన్మభూమి, జై తెలుగుదేశం.